వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయనను మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. తెదేపా నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. కాకినాడ సీపోర్ట్ లో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరొక ముందే మరో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. ఇవాళ ఉదయం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఇతర దేశాలకు తరలిస్తున్న కంటైనర్ టెర్మినల్లో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడవుతామన్నారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. ఇక రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య, మస్తాన్ రావు, సతీష్ ఎన్నిక లాంఛనమే. ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అణగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం, నా 7 నెలల పాపను దీనిలోకి లాగటం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామనే వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నారు. నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తా అని మనోజ్ వ్యాఖ్యానించారు. చెప్పండి పర్లేదు. చెప్పండి లేదు పర్లేదు చెప్పండి. మనకు ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, పిల్లల సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య బీరింగ్ చేయడం, నన్ను దుఃఖేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉన్నాను, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్.
ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాలో వేలాది మంది భూముల్లో అవకతవకలు జరిగాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రామపురం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రికి వినతి పత్రాలను అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో పేదల భూములను లాక్కున్నారని, ఆన్లైన్లో రికార్డులను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు ఒత్తిడి తెచ్చి వారి మెడ మీద కత్తిపెట్టి పేదల భూములను లాక్కున్నారన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని, రాజ్యాంగం ప్రకారం రైతుల హక్కులను కాపాడేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో, పేదవాడు ఉంటారో వారి యొక్క భూములు లాక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆన్లైన్ రికార్డులు ట్యాంపర్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న అధికారులు అయితేనే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి మెడ మీద కత్తిపెట్టి రైతుల యొక్క భూములు లాక్కోవడం జరిగిందంటే ఒకసారి మీరంతా ఆలోచించాలా. మేము ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో చెప్పిన విధంగానే రాబోయే కాలంలో రైతు అనే వానికి ఏ సమస్య రాకుండా రికార్డు పరంగా, చట్టపరంగా ఏవైతే వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించిందో హక్కులు కాపాడేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మండల స్థాయి మీటింగ్ పెడితేనే సుమారుగా ఇప్పటికే 2.5 గంటల్లోనే 200 అర్జీలు వచ్చినాయంటే ఒకసారి గమనించాలా. గత ముఖ్యమంత్రి మన పక్క నియోజకవర్గ వాసే, చెప్పుకునేదానికి కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే అన్నమయ్య జిల్లా ఏదైతే ముందు కడపలో భాగంగా ఉందో ఈ అన్నమయ్య జిల్లాలోనే వేలాది మంది రైతుల యొక్క భూముల్లో అవకతవకలు జరిగినాయి. అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పదవుల్లో వాళ్ళంతా ఒకసారి సిగ్గుపడాలా. ఎందుకంటే ఇన్ని వందల వేల మంది రైతుల యొక్క కడుపు కొట్టారు కాబట్టి కేవలం 11 సీట్లకే పరిమితమైనారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రైతుల యొక్క, పేదవాళ్ళ యొక్క కళ్ళల్లో మీరు ఆ రోజు కన్నీళ్లు చూశారు కాబట్టి ఈరోజు మీకు ఆ దయనీయమైన పరిస్థితి వచ్చి ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని విధంగా మీ పార్టీ తయారైంది. మేము మీరు చేసిన తప్పులు సక్రమార్గంలో పెట్టేదానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న రెవెన్యూ సదస్సుల మీద, ఎక్కువ రెవెన్యూ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కింద స్థాయి నుంచి విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎవరైతే నిజంగా భూమి కోల్పోయినారో, భూముల్లో లోపాలు జరిగినాయో వాళ్ళ దృష్టికి తీసుకొని పోతాం. రాబోయే కాలంలో అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మన నియోజకవర్గం ఏదైతే ఉందో రాయచోట్లో ఎక్కువ మంది కష్టాల్లో ఉన్నారు ఈ సమస్యలతో. ఆన్లైన్ రికార్డులు అలాగే పాస్బుక్ల విషయంలో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. రెవెన్యూ సదస్సులో భూ బకాసురులు అయిన వైసీపీ నేతలు చేసిన అరాచకాలు బయటపడుతున్నాయని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు, వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే
కేవలం 1102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయసాయిరెడ్డిని జైలుకు పంపడానికి పింక్ డైమండ్ పై చేసిన అసత్య ఆరోపణ ఒక్కటి చాలన్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు జగన్తో అవినీతిలో ఆయన పోటీ పడ్డారని విమర్శించారు. వింటర్ సీజన్ కావడంతో కాశ్మీర్ను మంచు కమ్మేస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నిలిపిన వాహనాలను అదుపు చేయని పరిస్థితి నెలకొంది. ప్రయాణాలు ప్రమాదకరంగా పరిగణించాయి. ఇక టూరిస్ట్ స్పాట్ బుద్దాంలోని దూత్పత్రిలో సాయంత్రం 5 గంటలకు మంచులో కూరుకుపోయిన రోడ్డుపై నుంచి కారు జారుకుంటూ ఎలా వెళ్లిందో పైన వీడియోలో చూడొచ్చు. డ్రైవర్ ఉన్నా కంట్రోల్ చేయలేకపోయారు.
గుంటూరులో నిర్వహించిన గుంటూరు ఆక్స్ఫోర్డ్ స్కూల్ వారి 26వ యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమం ఎన్టీఆర్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు. తొలుత విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొస్తోందన్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని అన్నారు. ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా ఛాంపియన్ ఆటగాళ్లులా మన యువత ఎదగాలని కోరారు. తన క్వారీని అక్రమంగా ఆక్రమించుకున్నారని, క్వారీ తన పేరు మీద ఉన్నా తనకు తెలియకుండా శేఖర్ బాబు అనే వ్యక్తి చంద్రగిరి ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని తన క్వారీ ఆక్రమించారంటూ భాను ప్రతాప్ మీడియాను ఆశ్రయించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆయన ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఆయన వచ్చి హెల్ప్ ఇది వచ్చి 17-19 ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో ఒక అతను ఎమ్మెల్యే. నమస్కారం సార్. 2007లో వచ్చి మా ఫాదర్ ఇక్కడ క్వారీ. నా పేరు వచ్చి ఎం భాను ప్రతాప్. ఇక్కడ మేము క్వారీ చేసుకుంటా ఉన్నాము. 2007లో నుంచి మా ఫాదర్ మణినాయుడు అతను 2007 నుంచి క్వారీ చేసేటప్పుడు మధ్యలో వచ్చి మాకు 2019లో పెనాల్టీ పడింది లాస్ట్ గవర్నమెంట్లో. మా నాయన వచ్చి కోర్టుకి వెళ్ళి దాన్ని తగ్గించి తీసుకొచ్చాడు. అప్పుడు క్వారీ వచ్చి ఆపినాము మేము. మళ్ళీ క్వారీని జరపలేదు. మా నాయన వచ్చి కరోనాలో చనిపోయాడు అంతే. 2020లో ఆయన చనిపోయినాడు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో నాకు వచ్చి క్వారీ చేసుకోవాలి మేము అటని చెప్పి నాకు వచ్చింది. నేను ఇయ్యలేదు, క్వారీని వదలలేదు. నాకు వచ్చి అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఏదో వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి నాకు చెన్నైకి వచ్చింది అరెస్ట్ వారెంట్. నేను కోర్టుకు దూరంగా బెయిల్ ఎత్తుకున్నా. క్వారీ నాట కాపాడుకుని వచ్చుకున్నా ఆ గవర్నమెంట్లో. సరే మన గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా అటని చెప్పి మన గవర్నమెంట్ వచ్చింది. June 4th రిజల్ట్ వచ్చింది. సరే మనం చేసుకుంటాము, కొంచెం పేపర్లు అంతా ఉంది కదా, పెనాల్టీ కట్టుకోవాలా, న్యాయంగా చేసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసిన మన గవర్నమెంట్ వచ్చింది. June 4thలో ఉంచి అతను చిత్తూరులో వచ్చి శేఖర్ బాబు అతను వచ్చి మా క్వారీని స్టార్ట్ చేసి జరుపుతూ ఉన్నాడు. నాకు తెలియదు అది. June 4th, 5th, 6th, 7th, 8th మంత్ పోతా ఉండింది. నాకు వచ్చి ఏమైంది, హెల్త్ మంచి ఇష్యూ అయింది. నాకు మంచి సార్ లేకుండా నేను అపోలో హాస్పిటల్లో 2 months రెస్ట్ డాక్టర్ని కనుక్కొని చూసుకున్నాను.
నాకు మళ్ళీ ఫోన్ చేసిన నేను శేఖర్ బాబు ఫోన్ చేసి నాకు పేపర్లు ఉంది బా మనం వచ్చి అప్లికేషన్ ద్వారా తెచ్చుకుంటాం మనం అని చెప్పి నాకు ఫోన్ చేసిన మా అత్త బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి నేను ఫోన్ చేసిన అత్తమ్మ ఇది అప్లికేషన్ నా పైన ఒకటి ఉంది కదా దాన్ని తెచ్చుకుంటాడంట అని చెప్పి బెంగళూరుకు పిలిచి శేఖర్ బాబుని మా ఇంట్లో మేము వెళ్తూ మాకు ఇష్యూగా ఉంది అని చెప్పి మా అత్తగారు 20 లక్షలు డబ్బు ఇచ్చి ఈ అప్లికేషన్ పోయి మీరు చేసుకుని రండి అని చెప్పి శేఖర్ బాబుని పంపించినాము. చిత్తూరు గ్రానైట్ శేఖర్ బాబు అతన్ని 20 లక్షలు డబ్బు ఇచ్చి మా అత్తమ్మనే ఇచ్చి దానికి సంతకాలు ఒక దీంట్లో పవర్ ఆఫ్ అటాని ఈ పనులంతా చేసుకొచ్చేదానికి నేను తీసుకుంటాను అని చెప్పి నాతో సంతకాలు తీసుకున్నాడు. అతను సంతకాలు తీసుకున్నాడు, స్టంప్ ఇంప్రెషన్స్ తీసుకున్నాడు. వార్తలు సమాప్తం. నమస్కారం.